బేసిక్ క్వశ్చన్ సార్. హార్ట్ అటాక్ అంటే ఏంటి? కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటి? హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏంటి? సో హార్ట్ అటాక్ ఏంటంటే గుండెకి రక్తం సరఫరా చేసే రక్తనాళాల్లో ఏదైనా రక్తనాళం సడన్గా బ్లాక్ అయిందనుకోండి, ఆ రక్తనాళం సరఫరా చేసే ఏరియాకి రక్త సరఫరా అనేది నిలిచిపోతుంది. అలా రక్త సరఫరా నిలిచిపోయినప్పుడు హార్ట్ మజిల్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు ఈ రక్త సరఫరా ద్వారానే హార్ట్కి అవసరమైన పోషక పదార్థాలు కానీ ఆక్సిజన్ కానీ వెళ్తుంటాయండి. మనం ఎప్పుడైతే అది ఆపేసామో ఆ ఏరియా అంతా డ్యామేజ్ జరగడం జరుగుతుంటుంది అనమాట. దాన్ని హార్ట్ అటాక్ అంటామండి. ఓకే, సో రెండోది కార్డియాక్ అరెస్ట్. కార్డియాక్ అరెస్ట్ అనేది ఏంటంటే గుండె పని చేయటం సడన్గా ఆగిపోవటాన్ని, అంటే గుండె ఆగిపోవటాన్ని కార్డియాక్ అరెస్ట్ అని అంటుంటారు అన్నమాట. సో ఈ కార్డియాక్ అరెస్ట్ అనేది అనేక కారణాల వలన రావచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఫైనల్ కామన్ కాజ్ ఫర్ ఎనీ డెత్, ఏ కారణం చేత మనిషి చనిపోయినా ఫైనల్ ఈవెంట్ ఈస్ కార్డియాక్ అరెస్ట్. గుండె ఆగిపోతేనే మనిషి చనిపోతారు. అర్థమైందా? అంటే ఉదాహరణకి ఎవరన్నా నదిలో మునిగిపోయారు అనుకోండి, నదిలో మునిగిపోతే ఎలా చనిపోతారు అంటే మనం వాటర్ అది తీసుకుని ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి అంతా అయితే వాటన్నిటి వల్ల ఫైనల్గా ఏమవుద్ది? హార్ట్ ఆగిపోతుంది, గుండె ఆగిపోతుంది. సో గుండె ఆగిపోవటాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటారు. సో ఇలా కార్డియాక్ అరెస్ట్కి అనేక కారణాలు ఉంటాయి. ఏ కారణం చేతైనా కార్డియాక్ అరెస్ట్ రావచ్చు. హార్ట్ అటాక్ కూడా ఒక కారణం. ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మనిషి చనిపోవటానికి కార్డియాక్ అరెస్ట్ అవుతుంది అనమాట. సో కార్డియాక్ అరెస్ట్కి మల్టిపుల్ కారణాల్లో గుండె పోటు, అదే హార్ట్ అటాక్ అనేది ఒక కారణం. నా హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏంటని అడిగారు. హార్ట్ ఫెయిల్యూర్కి కార్డియాక్ అరెస్ట్కి డిఫరెన్స్ ఏంటంటే హార్ట్ ఫెయిల్యూర్లో హార్ట్ పంప్ చేస్తుంటుంది, అంటే కానీ సమర్థవంతంగా పంప్ చేయలేకపోతుంటుంది. సో మన శరీరానికి అవసరమైనంత బ్లడ్ హార్ట్ పంప్ చేయలేనప్పుడు దాన్ని హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. హార్ట్ పని చేస్తుంటుంది కానీ సరిపడినంత పని చేయట్లేదు. కార్డియాక్ అరెస్ట్లో అసలు హార్ట్ పని చేయడమే ఉండదు, అంటే హార్ట్ కంప్లీట్గా ఆగిపోతుంది. ఫైనల్ స్టేజ్ ఇంకా. దట్స్ రైట్, డెత్. సో ఈ హార్ట్ ఫెయిల్యూర్కి కూడా అనేక కారణాలు ఉంటాయి. అంటే మనం గుండె సమర్థవంతంగా పని చేయలేకపోవటానికి గుండె కండరం బలహీనపడటం ఒక కారణం కావచ్చు. ఆ గుండె కండరం బలహీనపడటానికి హార్ట్ అటాక్ ఒక కారణం. ఇతర కారణాలు కూడా ఉంటాయి, అంటే కోవిడ్ కానీ, లేకపోతే వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేదా కార్డియోమయోపతీస్ అంటాం. ఇలా అనేక కారణాల వల్ల గుండె కండరం వీక్ అయ్యి హార్ట్ వీక్ అవ్వచ్చు. అదేవిధంగా గుండె కండరం బాగానే ఉన్నా కూడా హార్ట్ లోపల ఉండే వాల్వ్స్ ఏదైనా సమస్య ఉన్నా, వాల్వ్స్ సరిగా పనిచేయకపోయినా దానివల్ల కూడా హార్ట్ ఎఫిషియెంట్గా పనిచేయలేక హార్ట్ ఫెయిల్యూర్ అనేది రావచ్చు అన్నమాట.